సార్ తోమాటి మాధవరావు గారు డైరెక్ట్గా ఒక మాట అడుగుతాను చెప్పండి సార్. ఈ డిఎస్సి అక్రమాలు అంటున్నారు, డిఎస్సి స్కామ్ అంటున్నారు, స్పోర్ట్స్ కోటాలో అవినీతి అక్రమాలు అంటున్నారు. ఎందుకు మండలిలో చర్చకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు? నిజంగా ఏ తప్పు చేయకపోతే మండలిలో చర్చించచ్చు కదా. చర్చకు మండలి మాత్రం వద్దని ఎందుకంటోంది? సార్, రాష్ట్రం అందరికి కూడా తెలిసిన విషయమే ఇది. అసెంబ్లీలో అయితే ఎవరు అడిగేవాళ్ళు లేరు. మేము ఏం చెప్పినా కూడా అది సార్ రీసౌండ్ వస్తూ ఉంది. అవునా సార్, అవుట్పుట్ క్లియర్ ఉంది సార్, మాట్లాడండి సార్. మేమేం చెప్పినా వినడం తప్ప, మేమేం మాట్లాడినది వినడమే తప్ప ఎదురు ప్రశ్నించే వాళ్ళు లేరు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటివన్నీ అసెంబ్లీలో కార్యక్రమాలు పెట్టుకొని కౌన్సిల్కి వచ్చేసరికి ఇక్కడ నిలదీస్తారు. వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంది, వాళ్ళు ఎక్కడ అవకతవకలు జరిగే పూర్తి ఆధారాలతో సహా కౌన్సిల్లో బయట పెడతారనే ఒక ఆలోచనతో ఈ నిన్న కానీ ఈరోజు కానీ వాళ్ళు చర్చకి అసలు అలో చేయలేదు. బీఏసీ మీటింగ్లో కూడా డెసిషన్ రాకుండా వాళ్ళు ఈరోజు తప్పించుకొని అసెంబ్లీ నుంచి పారిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఏదైతే డిఎస్సి అక్రమాలు క్లియర్గా చెప్తున్నారు సార్. ఫస్ట్ నుంచి కూడా అభ్యర్థులే ఫస్ట్ కోర్టుకు వెళ్ళారు, అభ్యర్థులే ఫస్ట్ రోడ్డు ఎక్కారు, ధర్నాలు చేశారు. తర్వాతనే మేము దీన్ని టేకప్ చేసి వాళ్ళకి సపోర్ట్గా నిలబడడం జరిగింది మా పార్టీ. ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో దాని మీదే విచారణ చేయమని అడుగుతున్నాను తప్ప డిఎస్సీని క్యాన్సిల్ చేయమని ఎక్కడ చెప్పట్లేదు. కానీ ఈరోజు డిఎస్సీ అభ్యర్థులు మొత్తాన్ని మీ ఉద్యోగాలు పోతాయి, డిఎస్సీ రద్దు చేయమని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి కూడా ఈరోజు వచ్చింది. కాబట్టి వీళ్ళ తప్పులను కప్పెట్టడానికి వాళ్ళందరినీ కూడా భయపెట్టి మీ ఉద్యోగాలు పోతాయి అనే పరిస్థితులు ఈరోజు వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో క్లియర్గా అందరికీ తెలిసిపోయింది, వీళ్ళు డిఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారు, డిఎస్సీ జాబ్ ఫర్ సేల్ అనేది అందరికీ తెలిసిపోయింది. క్లియర్గా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ ఎస్సీఆర్టీ ఎగ్జామ్ నిర్వహించడానికి డిఎస్సీ కన్వీనర్ బాధ్యతలు ఒకరికే ఇవ్వడం అనేది కూడా క్వశ్చన్ మనం అడుగుతున్నాం ఫస్ట్. దానికి ఆన్సర్ వాళ్ళ దగ్గర లేదు. ఇవ్వకూడదని రూల్ ఉందా అని మాట్లాడుతున్నారు. అంటే అడ్డం మాట్లాడడం తప్ప వీళ్ళ దగ్గర క్లారిటీ లేదు. ఆ రెండోది కూడా నవీన్ అనే ఎంప్లాయీకి అవుట్సోర్స్ ఉద్యోగం తీసుకొచ్చి అక్కడ పెట్టడం ఏంటి అనేది, అలాగే ఫస్ట్ ర్యాంక్ అతనికి వస్తే ఆ లిస్ట్ మార్చడం ఏంటి, మళ్ళీ ఇలాంటివన్నీ రోజు అందరూ మాట్లాడుతుంటే దానికి ఏది సమాధానం చెప్పకుండా పివి సింధు గారిని ముందు తీసుకొచ్చారు. అవును, నేను క్లియర్గా అడుగుతున్నా, పివి సింధు గారు ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆమె. అవును, ఇంటర్నేషనల్ ప్లేయర్కి బ్రిడ్జ్ గేమ్లు ఆడే ప్లేయర్లకి అసలు కంపారిజన్ ఎక్కడ ఉంది? ఎక్కడో జిల్లా ప్లేయర్లకి కంపారిజన్ పెట్టడం ఏంటి సార్? అసలు ఆ భాష వాళ్ళ చెప్పాలి సార్. అది మనం వాటిని కూడా చేర్చారు కదా. బ్రిడ్జ్ గేమ్ అంటే జనానికి తెలియక బ్రిడ్జ్ పైన పరిగెత్తే గేమ్ ఏమో దాంట్లో ఫస్ట్ వచ్చినట్టు ఇచ్చారేమో అని అనుకుంటారు. అందువల్ల అట్లా తయారు చేశారు రాష్ట్రాన్ని. పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పే మాటలు ఐటీడీపీ తప్ప ఎవరు నమ్మే పరిస్థితి. అవును సార్.